ఓవైపు ఏసీబీ విచారణలో ఈ కారు ఈ రేస్కు సంబంధించిన దానిలో A1గా కేటీఆర్ గారు, ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది. ఏసీబీ విచారణలో A1గా కేటీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో చర్చ అంటూ ఇంతకు ముందేమో కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటాడు. అసెంబ్లీలో బీఏసీలో ఈ అంశం పైన టీఆర్ఎస్ పార్టీ అడగలేదు. ఈరోజు భూభారతి జరుగుతున్నప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన ఏ విధంగా దాడి చేసినరో, ఏ విధంగా వెల్లో కురికొచ్చిరో మీరందరూ చూసారు. మరో కుట్ర కోణం ఈరోజు మేము మాట్లాడడానికి గల కారణం, మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి ఈరోజు కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడి ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించారు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడ నీ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ ముసుగులో, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేనంటున్నా. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామన్నారు. ఇదేనా అంటున్నా మీ ఆలోచన? రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామంటుందంటే కేటీఆర్ గారు లోన ఈరోజు భయపడుతున్న సందర్భం అవునా కాదా అనే మాట బాగా గుర్తొస్తుంది. లగచర్ల ఘట్టంలో కూడా ఇదే విధంగా అధికారులను పిలిపించుకొని తీసుకొని వెళ్ళి మరి దాడులు చేపించి హత్యా ప్రయత్నం కూడా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఈ విధంగా అరాచకానికి తెరదీసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది, పోలీస్ శాఖ పైన ఉంది అన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు నీవు, నీ బినామీ, నీ ఆత్మ ఏదైతే తేలుకుంట్ల శ్రీధరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరన్నమాట సందర్భం చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా ఈమెయిల్ ఏదైతే రేసింగ్ దానికి సంబంధించిన దానిలో 55 కోట్లు మంత్రి మండలికి సంబంధం ఆమోదం లేకుండా, ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా మీరు జిహెచ్ఎంసీపై ఒత్తిడి చేసి ఏ విధంగా ఇచ్చిరనే దానిపైన విచారణ ఏసీబీ అధికారులు పిలిస్తే వెళ్ళు, చట్టం తన పని తను చేసుకునే క్రమంలో ఒకవేళ నువ్వు తప్పు చేసుంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి తప్ప ఈ విధంగా కుట్ర కోణాలకు తెలంగాణ అగ్నిగుండంగా చేస్తానేటువంటి మాట మీ కుట్రలు ఏవైతున్నాయో మా దృష్టికి వచ్చినాయి. అందుకే ఈరోజు ప్రభుత్వానికి మీరు తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఒక పౌరులంగా, శాసనసభ్యులంగా ఈ అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ చైతన్యవంతులు కూడా కావాలని చెప్పి సందర్భంగా ఈరోజు తప్పు చేసిన వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్టు, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఓవైపు కాళేశ్వరం కూలిపోయింది విచారణ జరుగుతుంది, ఓవైపు టెలిఫోన్ ట్యాపింగ్లో విచారణ జరుగుతుంది, బర్లలో జరిగినటువంటి, గొర్రెలలో జరిగినటువంటి, చేపలలో జరిగినటువంటి స్కామ్లలో విచారణ జరుగుతుంటే ఒకవేళ తప్పు చేస్తే పోలీసుల వ్యక్తులను అరెస్ట్ చేయొద్దని అడుగుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ
ఈరోజు కేటీఆర్ బంధువుల పార్టీగా మారిపోయి ఈరోజు హరీష్ రావు గారు ఇంతకుముందు మా విప్ తోటి సహచర విప్ ధర్మపురి లక్ష్మణ్ కుమార్ గారు ఒక మాట అన్నాడు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలే, పోలీసులు వారిపై కేసు నమోదు చేయాలని చెప్పండి. నిజంగా 20 years ఇండస్ట్రీ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా చైర్పైకి ఉరికిండ్రో ఒకసారి మీ వీడియో చూస్తే వెళ్తుంది. వెళ్ళోకి వచ్చిండ్రు, ఇష్టానుసారంగా పేపర్లు చింపేసి బాటిల్ విసిరేసేటువంటి కార్యక్రమము ఈరోజు చేస్తున్న వైనాన్ని సభ్య సమాజం తప్పుపడుతున్నప్పుడు కూడా బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింపాన్ని అడుగుతున్నా. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింపు అంటున్నా. ఓవైపు భూభారతి పైన చర్చ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఎక్కడ మా భూములన్నీ ధరణిలో లాక్కుని వెళ్ళిపోతాయని చెప్పని దుగ్ధతోని ధరణిపై చర్చ జరగకుండా దుగ్ధతోనే ఈరోజు ఈ రేసింగ్ పైన అప్పటికి మా గౌరవ స్పీకర్ గారు అంటున్నారు చర్చకు అవకాశం ఇస్తాము, మీరు కూర్చోడంటే 3 సార్లు ఇప్పుడు కూడా స్పీకర్ గారు వారిని ఆహ్వానించారు చర్చలు కూడా. మేము ఇంత చట్టబద్ధంగా ముందుకు పోతుంటూ కూడా ఈ విధంగా కేటీఆర్ గారిని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తప్పు చేసింది వాళ్ళు, ఇది ఒకటే కాదు అనేక పొరపాట్లు చేసింది వాళ్ళు. చట్టపరంగా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్టు ఆలోచించండి. గవర్నర్ గారు అనుమతి ఇచ్చినంటే పొరపాటు లేకుండా గవర్నర్ అనుమతి ఇస్తారా అంటున్నా. గవర్నర్ గారికి ప్రభుత్వం పక్షాన పోలీస్ శాఖ పక్షాన వినతి వెళ్తే గవర్నర్ గారు అవకాశం ఇచ్చి విచారణ జరుపుకోమంటే ఎఫ్ఐఆర్లు ఏవన్గా చేరిస్తే అక్కడ చర్చకు పోవాలి. పోలీసు ఏసీబీ శాఖ దగ్గర అసెంబ్లీలో చర్చ జరుగుతుందా అండి? ఓవైపు ఆ గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఏవన్గా అక్కడ ముద్దాయని అవి ఏవన్గా అందులో ఎఫ్ఐఆర్లో పేరు చేసినాక ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలనుకొని పట్టుబట్టడం ఎంతవరకు సంబంధించాం ఆలోచించవలసి కోరుతూ మీ కుట్రలకు ఏదైతే కేటీఆర్ గారు మహాత్మా బినామీ తేలుకుట్ల శ్రీధర్తో పాటు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు అల్లరి మూకలు బీఆర్ఎస్ బుసుగులో రాబో రోజుల్లో అల్లరి చేయాలని చెప్పి ముందుకు వస్తే వారిపైన కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని పోలీస్ శాఖ యంత్రాంగం అప్రమత్తమైన అట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఆస్తులు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను.